ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే కడిగాలం ప్రేమంటే 3 పూట్ల తినడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఏమైందన్నా? 2 పూట్లకి కడుపు నిండిపోతుంది నాకు. అదే ఏమైనా గానీ రోహిణి చాలా అందంగా అనిపిస్తారు నాకు. ఒంటికి చీర కట్టినందుకు అంటావా, జడేసినందుకు అంటావా? ఒక 90 వేసినందుకు, లేకపోతే అది అందంగా ఉంటామేంటి? ఏదేమైనా మన ఊరు వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నాకు అదే 10,000 రా. మేమందరం సంతోషంగా ఉంటే 10,000, నువ్వు ఒక్క డైలాగే 10,000, డైలాగే 10,000. ఊర్లో ఒకడు రాలేదు, ఎవడు రాడు? అరే నోక ఎవడాడు తిప్పడు. ఎందుకు తిప్పడు? సంఖ్యకు తిప్పుతాడు. ఏం చెప్పమంటావు? పండించిన పొలం అంతా పందికొకలు తినేస్తున్నాయి. నువ్వు పండించిన పంట నువ్వెందుకు తినేస్తున్నావే? వచ్చేసిందే ఏ మాటగా మాట అసలు నిన్న వర్షం ఎలా పడిపోయింది అసలు? నేను అంత బయట ఉన్నాను, పడలేదు. దున్నపోతు మీద వర్షం పడితే ఏమీ కాదని సామెత అన్నాను. ఫస్ట్ టైం చూస్తే వింటున్నాను. తాడు కట్టండి ఇక్కడ ఉన్నది. ఏమైంది? ఏ పంట వేసినా దురదగుండాకే వస్తుంది. మొన్న గోంగూర వేసా, అవతల మొన్న ఆకుకూర వేసా, అయినా దురదగుండాకే వస్తుంది. అలాగే వస్తుంది. ఇతరులు ఎవరు వస్తున్నారు? రామ్ ప్రసాద్ ఆది. మరి ఆలేస్తే దురదగుంటారు లేకపోతే ఇంకేమో వస్తుంది. ఏ రోజు గుంట ఈ మధ్యన ఏంటి మన పక్క సందులో నువ్వు నడవట్లేదు? అమ్మా సందులో నేను నడవను, రోడ్ అంతా గుంటలే. అవి నువ్వు నడవడం వల్ల వచ్చిన గుంటలే. సరేలే, మన సెక్రటరీకి చెప్పి 10 మూటలు సిమెంట్ వేయించేద్దాము. 10 వద్దు, 12 చెప్పాలి. 2 ఎందుకు? ఈ 2తో గుంటలన్నీ పూర్తి చేద్దాము. ఒరే అదే ఎంత మంది వేసినా పొలం పండట్లేదట్రా. నువ్వేస్తే పొలం ఎలా పండిద్దిరా? పొలానికి వేసా, పొలానికి నువ్వేసావు, ముందేసావు, అందుకే చచ్చింది అది. ఏదేమైనా గానీ ఊర్లో బాగా కరువు ఎక్కువ అయిపోయింది. అవునా? అవునవును. ఎవరన్నారు? మీరు ఇలా పైకి వస్తే తెలీదా ఏంటి? అది సరే గానీ ఈ నెక్లెస్ ఎలా ఉంది? ఎవరిచ్చారు? ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. ప్రసన్న గారు ఇచ్చారు. ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. ఈ వాచ్ ఎవరిచ్చారు? బోడెం బాబు ఇచ్చారా? ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. అమ్మ సరిగ్గా చెప్పమ్మా. ప్రెసిడెంట్ అంటే ప్రసన్న లాగని పెట్టింది నాకు. ఊరు వదిలేసి ఏ ఊరు వెళ్తున్నారు? మేము రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. అవునా? మేము హైదరాబాద్ వెళ్తున్నాం. నాకు జోక్ చేసాం, మేము కూడా హైదరాబాదే. ఏంటి హైదరాబాద్ వెళ్తున్నాం మనం? వైజాగ్ అని చెప్పారు కదా. వైజాగ్ వద్దు. తమ్ముడు ఏంటి అల్లుగున్నా? మొన్న పంట వేసాను కదా వరి గింజలు, ఒక్క మొక్క కూడా రాలేదురా. ఒరే పిచ్చోడా, వరి గింజలు ఎత్తే ఒక మొక్క ఎందుకు వస్తారా? ఒక గింజ ఎత్తే ఒక మొక్క వస్తుంది. మామూలుగా ఈ పంచ్ వేయడం కోసం ఎంత టైం తీసుకుంటారు? చాలా టైం తీసుకుంటాం. ఆయన మాత్రం చాలా తక్కువ టైం తీసుకుంటారు. ఎవరైనా? మన ఎడిటర్ ఏంటి బాబు, ఏంటి విశేషాలు? ఎంట్రీ అని పిలిచారు, నాకేం చెప్పలేదేంటి? సెట్టోళ్ళు అనుకున్నారేమో. సెట్ అనుకుంటే కనీసం పనన్న చెప్పాలి కదా. వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అనుకొని ఉంటారు. మరి ప్రొడక్షన్ అనుకుంటే కనీసం టీ తెమ్మనన్న చెప్పాలి కదా. వాళ్ళు బయట వాళ్ళు అనుకొని ఉంటారు. బయట వాళ్ళు అనుకుంటే కనీసం ఏదో పని చెప్పుకుంటూ వదిలేయాలి కదా. వాళ్ళు వాచ్మెన్ అనుకొని ఉంటారు. వాచ్మెన్ అనుకుంటే మరి లోపలికి ఎలా పంపించారు? నిన్ను వాచ్మెన్ అనుకునే పంపారు. అన్నయ్యలు. అమ్మా ఏమన్నా? చిన్నన్నయ్య పెద్దన్నయ్య. పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట. నువ్వు ఈ ఊరు నుంచి
బహిష్కరణ అమ్మా ఇంకా వెళ్ళిపో. వీరిద్దరు నాకు బామ్మర్దులు అవుతారు. కాదు కాదు మీ నాన్న డాడీ సరే ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ కరువు వచ్చింది కాబట్టి ఊరు వదిలి వెళ్ళిపోదాం. సమానం పంచుకుందాం. అమ్మ కరువు అన్నాడు. కరువా కరువా పంచుకునే ముందు ఒక పంచు. అన్నయ్య ఆ తమ్ముడు, మొన్న నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మ్యాచ్ అవ్వలేదట, ఎందుకన్నా? వర్షం పడి అయిపోయిందిరా. ఏంటన్నా? మ్యాచ్ మ్యాచ్ అమ్మా శాలరీ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను ఎడిటర్ గారు, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు ఎంత అందమైన అమ్మాయిలు? వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఊర్లో ఏముందని బతకడానికి? ఊర్లో ఏముందంటే ఏంటి? ఏం మాట్లాడి? ఊర్లో మట్టి తినే బతకాలి, నమ్ముకుంది అంటే మట్టినే. అదంతా పందికొక్కులు తుండపతులు తినేస్తున్నాయి. నీ గురించి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ఎవ్వరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలే లేదు. వీలెందుకు లేదు? బస్సు ఉంది కదా. నువ్వు ఆగు, చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు, చెప్పులు ఇంకొచ్చి. మనం ఈ ఊర్లో ఉండడానికి మార్గం చూపించడానికి ఒక ఆదర్శమైన ఒక ప్రైడ్ వస్తున్నారు. ఆయన ఈ ఊర్లో అడిగి పెడితే మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది అంతే. అవునా? ఎవరు అంత గొప్పోడు? వస్తున్నారు చూడండి, అటు చూడండి. భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా? ఏ బాబు రెండు పుల్లాసులు ఇయ్యమ్మా. ఐశ్వర్యం కాదు, డబ్బులు డబ్బులు. మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ అందరి సమస్యలు తీర్చడానికి నేను వచ్చాను. అదే వెనక నుంచి వచ్చావని కంగారు పడ్డావు కదా. వెనక నుంచి వస్తారని తెలుసు కానీ మా కోసం కూడా వస్తారని తెలియదు. ఈ ఊర్లో అందరూ మంచోళ్ళే. మీ అందరూ సమస్యలు తీర్చడానికి వచ్చాం. చెప్పేదండి మా వాళ్ళకి చెప్పేది. చెప్పారా? ప్రాధేయ పరుడు అని. ఆదర్శ ప్రాయుడి. మీ ఊరిని నేను దత్తత తీసుకుంటాను. వీణ్ణి ఇతన్ని వాణ్ణి సార్ ఆయన తీసుకోవద్దు సార్. కొంచెం పక్క జరగమ్మా. వీడిని దత్తత తీసుకుంటే నన్ను ఎవడ దత్తత తీసుకుంటాడు? సార్ ఇప్పుడు మొత్తం ఊర్లో అందరూ దత్తత తీసుకుంటున్నారు కదా. అందరినీ తీసుకుంటానే సార్ అయితే చంటి బంటి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు దత్తత తీసుకోండి సార్. వాళ్ళెవరమ్మా? నాకు రమ్యకి పుట్టారు సార్ వాళ్ళు. నేను ఎందుకు తీసుకోవాలి? అంటే రమ్యకి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు సార్. సరే మీరేమో సినిమా మొత్తం డైరెక్షన్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ నా మీద వేస్తారా? ఏంటి అన్న ఏదో అన్నావేంటి? ప్రాధేయ ఆదర్శ ప్రాయుడు. ఆదర్శ ప్రాయుడు ఎన్నిసార్లు చెప్పాలి? 30 years ఇండస్ట్రీ, 3 మంది ఆర్టిస్టులు చూసాం ఇక్కడ. మీరు చూసంటారు. ఇక్కడ ఏం తెలుసా, ఆర్టిస్టులు కాకపోయినా పేమెంట్లు తీసుకున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు ఇక్కడే. అవునా? ఏ చూపించు. ఒరే రండ్రా, చూసారా పేరు పెట్టి పిలవకపోతే ఎలా వచ్చేసారు? నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఉందండి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక కాలు కొట్టు, నీకు అన్ని సాల్వ్ చేస్తా. ఒక కాలు కొడితే మీరు వస్తారు, మరి 2 కాలు కొడితే ఎవరు వస్తారండి? సార్ నేను ఇప్పుడైతే పేదరికం గానీ మాది రాజుల కుటుంబం సార్. రాజులు? ఎస్. అదేంటి? అంటే నా పేరు నోకరాజు, మా నాన్న పేరు పోతురాజు, తమ్ముడు లోకరాజు సార్. ఇది చెప్పు. గౌతమ్ రాజు గారు బతికేస్తున్నాడు. ఏమండి నన్ను కూడా దత్తత తీసుకుంటారా? నువ్వు ముందు ఆ ముడతలు తీసుకో, తర్వాత దత్తత తీసుకుంటారు. సరే మా ఊరిని దత్తత తీసేసుకోండి, ఏదో ఒకటి చేసి అందరిని కొంచెం కాపాడితే మీ పేరు చెప్పుకొని బతకం. చాలా బాధలు ఉన్నాం సార్, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాం. అసలు ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మా కోసం ఏదైనా కొంచెం. మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ ఊరు మొత్తం తీసుకుంటానే దత్తత. అందరి సమస్యలు పరిష్కరిద్దాం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ జోన్ లో కూడా తీసుకెళ్ళడానికి చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పించండి బాబా. శ్రీదేవి డ్రామా కంపెనీ బ్రహ్మాండమైన మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓకేనా? పోన్లేండి బాబా.